హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ 8th లెసన్ చూద్దామండి. గాలి పవనాలు తుఫానులు అండి. గాలి పవనాలు తుఫానులు అయితే కదిలే గాలిని పవనం అంటామండి. ఓకేనా. గాలి పీడనాన్ని కలిగిస్తుందండి, అంటే ఎక్కువ పీడనాన్ని కలిగిస్తుంది గాలి అన్నట్టు. వేడి చేస్తే గాలి వ్యాకోచేస్తుందండి. ఓకేనండి. వేడి చేస్తే గాలి అనేది ఏమవుతుందండి, వ్యాకోచేస్తుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుందండి. అంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి తేలికగా పైకి వెళ్ళిపోతుందండి. ఓకేనా. చల్లగా ఉన్నదంతా కూడా చల్లగా ఉన్నది కూడా కొంచెం కొంచెం తేలికగా కాకుండా ఉంటుంది అన్నట్టు, కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నట్టు. సో గాలి ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనానికి వీస్తుందండి. ఉష్ణం కూడా సేమ్ అండి, పవర్ కూడా సేమ్ అండి. ఓకేనా. ఎక్కువ పీడనం నుంచి తక్కువ పవర్ కదండి, ఉష్ణోగ్రత. ఓకేనా. ఉష్ణోగ్రత, గాలి ఇవన్నీ కూడా, నీరు కూడానండి ఎక్కువ నుంచి తక్కువకే ప్రయాణిస్తుంది ఎప్పుడు కూడా. అధిక పీడనం నుంచి అల్ప పీడనం వైపుకు. ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఏదైనా ప్రదేశం ఉందండి, ఆ ప్రదేశాన్ని మనం ఎక్కువ ఆక్రమించినామనుకో దానికి ఉన్నటువంటి సాంద్రత అనేది తగ్గుతుంది. ఓకేనండి. లేకపోతే తేలిక అవుతుందని గుర్తుంచుకోవాలి. గాలి వేడికి పైకి వెళ్తుంటే దాని పీడనం అనేది తగ్గుతుందండి. బాగా పైకి వెళ్తున్నామంటే పీడనం అనేది తక్కువ అవుతుంది. ఓకేనా అండి. పగలు నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. ఓకేనండి. అంటే ఇందులో ఏం గుర్తుంచుకోవాలనండి పాయింట్, నేల అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుందండి. దేనికంటే, నీటి కంటేనండి. ఓకేనా. నేల తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. ఓకేనా. ఎస్ అండి. నెక్స్ట్, రాత్రి సమయం ఎస్ అండి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడుతుందండి. సముద్రం మీద గాలులు వేడిగా ఉంటాయండి, పీడనం అనేది తగ్గుతుంది. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి గాలులు అనేటివి వేడిగా ఉంటాయండి, అక్కడ పీడనం అనేది చాలా తక్కువగాను ఉంటుంది. ఓకేనండి. గాలి వేడి ఉన్నప్పుడు పీడనం అనేది ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఎక్కువ వేడి, ధ్రువాల వద్ద తక్కువ వేడి ఉంటుందండి. గాలి వేగం పీడనాన్ని తగ్గించి వర్షం కురవడానికి కారణమవుతుంది. ఓకేనా అండి. గాలి వేగం అనేది పీడనాన్ని తగ్గించి వర్షం కురవడానికి కారణమవుతుంది. ఓకేనండి. వేగం పీడనాన్ని తగ్గిస్తుంది అండ్ వర్షం కురవడానికి కారణమవుతుందండి. ఓకేనా. గాలి వేడెక్కి తేలికై పైకి పోతుందండి. గాలి చాలా వేడెక్కి వేడి ఉన్నదంటే తేలిక అని చెప్పిన కదండి. ఓకేనా. వేడికి తేలికై పైకి పోతాయండి. ఇలా జరగడం వల్ల సముద్ర గాలులు భూమి మీదికి వస్తాయండి. వీటిని ఇట్లా వచ్చినప్పుడు ఋతుపవనాలు అంటారండి వీటిని. ఓకేనండి. గాలి వేడెక్కి తేలికై పైకి వెళ్తాయి. ఇలా జరగడం వల్ల సముద్ర గాలులు భూమి మీదికి వస్తాయి. వేడి గాలి పైకి వెళ్తే సముద్ర గాలులు భూమి మీదికి వస్తాయండి. ఈ గాలుని ఏమంటాం, ఋతుపవనం. ఓకేనండి. ఋతుపవనం అంటారు. ఓకేనండి. ఋతువులు ఎప్పుడు వస్తాయండి, వర్షాలు ఋతువులు జూన్ టు సెప్టెంబర్. ఓకేనండి. గాలి మరల ద్వారా విద్యుత్ను తయారు చేస్తామండి, విండ్ ఎనర్జీ. దీన్ని ఏమంటామండి, సాంప్రదాయేతర ఇంధన వనరు. ఓకేనండి. ఇది సాంప్రదాయంగా ఇంధన వనరు. భూమి మీద వీచే పెనుగాలులు తుఫానులండి. భూమి మీద వచ్చేటువంటి గాలులన్నీ కూడా ఆల్మోస్ట్ తుఫానులండి. ఓకేనా. తుఫాన్లను హరికేన్లని, టైఫూన్లని వివిధ దేశాల్లో అంటారండి. ఓకేనా. టైఫూన్లని ఏమంటాం, హరికేన్లు అంటాం, టైఫూన్లు అంటామండి. ఓకేనా. గాలి వేగము పెరిగితే గాలి పీడనం తగ్గుతుంది. వేగం పెరిగిందనుకోండి గాలి పీడనం అనేది తగ్గుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ఉపరితల తుఫాను వెచ్చని నీటి ఆవిరి ఇంధనంగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద పెద్ద యంత్రాలండి. తుఫాన్లు ఏం చేస్తాయండి, వెచ్చని నీటి ఆవిరిని ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాలు అనేవి కూడా ఉంటాయండి.
సముద్రపు వేడి గాలికి ఆవిరైన నీటి వల్ల ఏర్పడిన మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని పెంచుకుంటాయండి. ఓకేనా. ఇవి వేగంగా తిరగడం వల్ల తమ వేగాన్ని కూడా పెంచుకుంటాయి. కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయండి. అట్లాంటప్పుడు సముద్రపు వేడిగాలికి కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయండి. తుఫాను నష్టం తుఫాను నష్టం అది కలిగించే తీవ్రత పైన, పరిమాణం పైన, ప్రదేశం పైన ఆధారపడుతుందండి. ఓకేనా అండి. తీవ్రత, పరిమాణం, ప్రదేశం పైన ఆధారపడుతుంది. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు మనకు ఎంతో మేలు చేస్తాయండి. ముందుగానే సమాచారం ఇస్తాయండి అవి. 48 గంటలు అంటే 2 రోజుల ముందుగానే ఈ ఉపగ్రహాలు, శాటిలైట్స్, రాడార్ వ్యవస్థలు ఉంటాయి కదండి, అవి ముందుగానే మనకి సమాచారాన్ని ఇచ్చేసి అలర్ట్ చేస్తాయండి. ఓకేనా. వాతావరణ శాఖ ఎక్కడుందండి? హైదరాబాద్లో ఉంది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. ఓకేనా అండి. ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, ఇది సమాచారాన్ని అందిస్తుంది. తుఫాన్ అంటే అల్పపీడన వ్యవస్థ అండి. ఓకేనా. తుఫాన్ అంటే ఏంటండి? అల్పపీడన వ్యవస్థ. గాలి వేగమే తుఫాన్ అండి. చాలా అల్పంగా వస్తుందండి పీడనము, కానీ చాలా వేగంగా వస్తుందండి. ఓకేనా. గాలి వేగంగా వస్తుంది, అదే తుఫాన్ అండి. వీటి ద్వారా తుఫాన్లు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్, గాలి వేగాన్ని కొలవడానికి అనిమోమీటర్ని ఉపయోగిస్తామండి. అనిమోమీటర్. ఓకేనండి. వేగం కొలవడానికి అనిమోమీటర్ని ఉపయోగిస్తాము. ఉష్ణోగ్రత వ్యత్యాసాలే పవనాల కదలికకు కారణమండి. ఉష్ణోగ్రత వ్యత్యాసం జరుగుతుంది కదండి, హెచ్చు తగ్గులు చూపిస్తుంది కదా, ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసాలే పవనాల కదలికలకు, గాలి కదలికలకు కారణమండి. ఎక్కువ ఉష్ణోగ్రత వస్తుందంటే గాలి వస్తుందా లేదా అని కనుక్కుంటామండి. ఓకేనా అండి.